ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 4వ స్కందము 23, 24 అధ్యాయాలు. మొత్తం 4వ స్కందంలోని 24వ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. శ్రీ కృష్ణావతార సంక్షిప్త చరిత్ర గురించి ఇంకా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. ప్రాతకాలముతోడనే నందుని ఇంటిలో పుత్రోత్సవము జరుగుతున్నది. ఆ విషయము అన్ని వైపులా వ్యాపించింది. దూత నోటి నుండి కంసుడు కూడా విన్నాడు. వసుదేవుని స్త్రీలు మొదలైన వారందరూ కూడా నందుని గోకులమందే ఉన్నారు. ఆ విషయము కంసునికి కూడా తెలుసు. అందువల్ల రాజా గురుకులము విషయమున అతనికి గొప్ప సందేహం కలిగింది. ఇంతకు ముందు నారదుడు కూడా కారణములన్నీ చెప్పున్నాడు. ఇంకను ఇట్లా స్పష్టం చేశాడు. గోకులము నందలి నందుడు మొదలైన వారు, అతని భార్యలు అందరూ కూడా దేవతలే. దేవకి వసుదేవాదులు కూడా దేవతలే. వారే నీకు శత్రువులు, ఇది నిశ్చితము. ఆ విధంగా నారదుడు చెప్పిన మాటలతోటి కులమునకు కళంకమును ఆపాదించే ఆ కంసుడు వస్తుస్థితిని చక్కగా తెలుసుకున్నాడు. నీచాతి నీచమైన పాపమునందు కూడా అతడు ప్రవృత్తుడవుతున్నాడు. రాజా, అతని మనస్సు క్రోధముతో అల్లుకుపోయింది. సమయానుకూలముగా పూతన, బకాసురుడు, వత్సాసురుడు, మహాబలశాలి అయిన ధేనుకాసురుడు, ప్రలంబుడు, ఈ అందరూ అసురులు అమిత తేజస్సంపన్నుడైన శ్రీకృష్ణుని చేతిలో మృత్యువుకు ఆహారమయ్యారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును తన చిటికెన వ్రేలితో ఎత్తాడు. ఈ అద్భుత కార్యమును విని ఇతని ద్వారా నా మరణము నిశ్చితమని కంసుడు మనస్సులో విశ్వసించాడు. తరువాత కేసి వధింపబడుటను విని అతని మనస్సు ఎంతో ఉదాసీనతను చెందింది. అప్పుడతడు ధనుర్యాగమును చూడాలనే నెపముతోటి శ్రీకృష్ణ బలరాములను పిలిపించే ప్రయత్నంలో నిరతుడయ్యాడు. నీచుడైన ఆ కంసుని బుద్ధి పాపమును ఆచరించటయందే ఆసక్తమై ఉన్నది. సాటిలేని తేజస్సంపన్నులు భగవంతులు అగు శ్రీకృష్ణ బలరాములను కంసుడు వధించాలి అనుకున్నాడు. వారిని వెళ్ళి తీసుకొని రమ్మని అక్రూరుని ఆదేశించాడు. అక్రూరుడు కంసుని ఆనతిని శిరసావహించి గోకులమునకు వెళ్ళాడు. శ్రీకృష్ణ బలరాములను రథముపై తీసుకొని మధురకు తిరిగి వచ్చాడు. అక్కడికి వచ్చి సోదరులిరువురు ధనస్సులు విరిచారు. రజకుని కువలయ పీడనము అనే ఏనుగును, చాణూర ముష్టికుల ప్రాణములను హరించారు. భగవంతుడకు శ్రీకృష్ణుడు శలతోశలులను కూడా మృత్యుముఖమునకు పంపించాడు. లీలగా కంసుని జుట్టు పట్టుకొని భూమి మీద శాశ్వతముగా నిద్రింపచేశాడు, అంటే వధించాడు. తరువాత తల్లిదండ్రులను బంధముక్తులను చేసి వారి దుఃఖమును దూరము చేశాడు. తరువాత శత్రుసూదనుడైన శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని రాజసింహాసనమున కూర్చుండబెట్టాడు. అక్కడే మహానుభావుడకు వసుదేవుడు ఆ ఇరువురి సోదరులకు శాస్త్రోక్తముగా యజ్ఞోపవీత సంస్కారములు చేయించాడు. సంస్కార సంపన్నులైన తరువాత ఆ ఇరువురు మహాత్ములు సాందీపని ఆశ్రమమునకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సకల విద్యలను అభ్యసించారు. తిరిగి మధురా నగరానికి చేరుకొన్నారు. 12 సంవత్సరముల వయస్సులోనే వసుదేవ నందనులు మహాబలశాలురైన శ్రీకృష్ణ బలరాముల అధ్యయనము సంపూర్ణమైంది. అప్పుడు ఆ వీరులిద్దరూ కూడా మధురయందు విరాజమానులై ఉన్నారు. మగధ నరేశుడైన జరాసంధుడు తన అల్లుడకు కంసుని మరణ వార్త విని ఎంతో దుఃఖితుడయ్యాడు. తన సైన్యమునంతా ప్రోగు చేసుకొని మధురాపురము మీదకి దండెత్తాడు. అతడు 17 సార్లు దాడి చేశాడు. ప్రతిసారి మధురా నగరవాసి బుద్ధివంతుడైన శ్రీకృష్ణుడు యుద్ధభూమికి ఏతెంచి అతని సైన్యమును ఓడిస్తూ ఉన్నాడు. దీని తరువాత జరాసంధుడు మ్లేచ్చులందరికీ అధ్యక్షుడైన కాలయవ్వనుడని పేరుగల యోధుని భగవంతుడకు శ్రీకృష్ణుని ఎదుర్కోవడానికి ప్రేరేపించాడు. ఆ రాక్షసుడు యాదవులకు ఎంతో భయంకరుడు. కాలయవ్వనుడు వస్తున్నాడని శ్రీకృష్ణుడు విన్నాడు. మధుసూదనుడు భగవానుడు అయిన శ్రీకృష్ణుడు ప్రసిద్ధులైన సకల యాదవులను
బలరాముని పిలిపించాడు. వారితోటి ఇట్లా చెప్తున్నాడు: మహానుభావులారా, మహాబలులకు జరాసంధునితో మనము నిత్యము భయపడుతున్నాము. అతడు పంపగా ఇప్పుడు కాలయవ్వనుడు వస్తున్నాడు. ఈ పరిస్థితిలో మనమేమీ చెయ్యలేము. ధనమును, ఇండ్లను, సైన్యమును, సమస్తమును వదిలిపెట్టి ప్రాణరక్షణకు ఏర్పాటు చేసుకోవడమే ఎంతో అవసరము. సుఖముగా జీవించు విధానమునే, అందుకు అనుకూలమైన భూమినే పైతృక సంపదగా భావించాలి. తన ఉత్తమ కులమునందున్నవారు తమకు యోగ్యమైన చోటు కూడా అప్పుడు అశాంతి వ్యాపించి ఉంటే దాని వలన ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి సుఖమును కోరుకునే వ్యక్తి అట్టి పరిస్థితిలో సముద్రమునందైనా లేక పర్వతముల దగ్గరైనా నివాసం ఏర్పరచుకోవాలి. అక్కడ శత్రుభయము ఉండదు. అక్కడ నివసించుట ఉత్తమమని పండితులు చెప్తారు. భగవంతుడకు విష్ణువు సముద్రమునందు శేషనాగుని శయ్యగా చేసుకొని సుఖముగా నిద్రిస్తాడు. ఇట్లాంటి పరిస్థితియే భగవంతుడకు శంకరునిది కూడా. ఆయన కైలాస పర్వతమునకు వెళ్ళిపోయాడు. అందువలన శత్రువులతో బాధను అనుభవిస్తూ ఇక్కడ మనము ఉండుట సముచితము కాదు. మనమందరము ఒక చోట కూడి ద్వారకకు వెళ్ళే ప్రయత్నము చెయ్యాలి. ఈ సమయమున ద్వారకాపురియే ఎంతో ఉత్తమ స్థానమని గరుడు నాతో చెప్పాడు. మనోముగ్ధమైన ఆ నగరము సముద్ర తీరమున నిర్మించబడి ఉన్నది. దాని దగ్గరలోనే రైవతాచలము శోభలొలుకుతూ ఉంటుంది. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు: భగవంతుడకు శ్రీకృష్ణుని సత్యము, యుక్తి అయిన మాటలు యాదవులు విన్నారు. వారందరూ కూడా అందుకు సమ్మతించారు. బంధు బాంధవులతో, వాహన సామాగ్రితో అక్కడకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణ బలరాములు ముందుంచుకొని యాదవులందరూ తమ పరివారములతో మధురా నగరము నుండి బయలుదేరారు. ముఖ్యులకు యాదవులు ప్రజలను ముందుంచుకొని స్వయముగా బయలుదేరటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని దినములలోనే వారు ద్వారకా నగరం చేరుకున్నారు. భగవంతుడకు శ్రీకృష్ణుడు శిల్పులను రప్పించి ఆ నగరమునందలి భవనములను మరమ్మత్తు చేయించాడు. ఆ ఏర్పాట్లు చేయించుకొని యాదవులక్కడ నివసించసాగారు. తరువాత భగవంతుడైన శ్రీకృష్ణుడు, బలరాముడు శీఘ్రముగా మధురా నగరానికి తిరిగి వచ్చారు. ఆ సమయమున ఆ నగరము శూన్యంగా కనిపిస్తున్నది. ఆ మహానుభావులిద్దరూ అక్కడ నుండి ఆ నగర శోభను రూపొందించసాగారు. ఇంతలో యవనుల అధ్యక్షుడు పరాక్రమవంతుడైన కాలయవనుడు అక్కడికి వచ్చాడు. కాలయవనుడు వచ్చాడని తెలుసుకొని భగవంతుడైన శ్రీకృష్ణుడు మధుర నుండి బయటికి వచ్చాడు. లీలగా కాలయవనుని ముందు నుండే నడుస్తూ పరిగెడసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శరీరమందు పీతాంబరము శోభలొలుకుతున్నది. ముఖము మీద చిరునగవపు కిరణములు మెరుపులీనుతున్నాయి. నేత్రములు కమలముల శోభను పరిహసిస్తున్నాయి. తన ముందు పరిగెడుతున్న కృష్ణ భగవానుని చూసి దుష్టుడైన కాలయవనుడు కూడా ఇష్టం వచ్చినట్లు వదరుతూ ఆ స్వామి వెంట పరిగెత్తసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట మహాప్రతాపవంతుడు రాజర్షి అయిన ముచుకుందుడు నిద్రిస్తున్నాడు. శ్రీకృష్ణుడు, కాలయవనుడు ఇరువురు కూడా అక్కడికి చేరారు. రాజర్షి అయిన ముచుకుందుని చూసి భగవంతుడు అక్కడే అంతర్ధానుడయ్యాడు. కాలయవనుడు అక్కడ ఎవరో నిద్రిస్తున్నారని గమనించాడు. అతడే శ్రీకృష్ణుడని అనుకున్నాడు. అందువల్ల అతడు రాజర్షిని కాలితోటి తన్నడం ప్రారంభించాడు. మహాబలవంతుడకు ముచుకుందునికి నిద్రాభంగం అయ్యింది. క్రోధముతో ఆయన నేత్రములు ఎరుపెక్కాయి. ఆయన దృష్టి పడగానే కాలయవనుడు కాలి భస్మమయ్యాడు. వాడు భస్మము కాగా రాజర్షి ముచుకుందునకు కమలలోచనుడు భగవంతుడైన శ్రీకృష్ణుని దర్శన భాగ్యము కలిగింది. ఆయన భగవంతుని చరణములకు ప్రణమిల్లి వనములకు వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కూడా బలరామునితో ద్వారకకు మరలిపోయాడు. మహారాజుకు ఉగ్రసేనుని ద్వారకకు రాజును చేశాడు. తాను స్వేచ్ఛగా విహరింపసాగాడు. రుక్మిణీదేవి వివాహమునకు స్వయంవరము ఏర్పాటు జరిగింది. ఆమెకు శిశుపాలునితో వివాహము జరగాలని నిశ్చయించబడింది. కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి రాక్షస వివాహ పద్ధతిన పరిణయమాడాడు. తరువాత జాంబవతిని, సత్యభామను, మిత్రవిందను, కాళిందిని,
లక్ష్మణను, భద్రను, నాగ్నజిత్తిని మొదలైన వారిని పాణిగ్రహణము చేసుకున్నాడు. రాజా, ఈ విధముగా ఆ స్వామికి ఎనుమండుగురు పత్నులు ఉన్నారు. వారందరూ కూడా సాటిలేని సౌందర్యవతులు. రుక్మిణి గర్భము నుండి ప్రియదర్శనుడైన ప్రద్యుమ్నుడు జన్మించాడు. భగవంతుడకు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నునకు జాతకర్మాది సకల సంస్కారములు చేయించాడు. ప్రద్యుమ్నుడు పురిటింట ఉండగా పరాక్రమవంతుడకు శంభరాసురుడు అక్కడ నుండి అతనిని అపహరించి తీసుకొని పోయాడు. అతడు అతనిని తన నగరమునకు తీసుకొని వెళ్ళి మాయావతికి ఇచ్చాడు. పుత్రహరణమును విని శ్రీకృష్ణుని మనస్సు ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యింది. ఆ స్థితిలో ఆ స్వామి భక్తిభావముతో వృత్తాసురాది దైత్యులను సునాయాసముగా మట్టుబెట్టిన భగవతిని శరణుజొచ్చాడు. తరువాత భగవంతుడు యోగమాయను స్తుతింపసాగాడు. స్తుతించిన పద్యములు ఎంతో సుందరములు. సారగర్భితమైన అక్షరములతో వాక్యములతో ఆ పద్యముల నడక కొనసాగింది. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా స్తుతించాడు. మాత, ఇది పూర్వకాలపు విషయము. నేను బదరికాశ్రమమునందు ధర్ముని ఇంట పుత్రుడనై జన్మించాను. నీ ఎడల నాకు దృఢమైన శ్రద్ధ ఉన్నది. తపఃప్రభావమున నేను నిన్ను ప్రసన్నురాల్ని చేసుకొన్నాను. పుష్పములతో నిన్ను పూజిస్తూ ఉన్నాను. జనని, నీవు ఆ విషయమును విస్మరించావా? ఇప్పుడిది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. ఎవరో ఒక దుష్టుడు పురిటింటి నుండి నా కుమారుని అపహరించాడు. లేక ఎవరో నా అభిమానమును నష్టపరచటానికి ఈ కుట్ర పన్నారేమో. నలువైపులా దాటటానికి వీలు కాని కందకములున్నాయి. వాటి చేత సంపూర్ణముగా ఈ నగరము సురక్షితము. నగరము యొక్క మధ్య భాగమున నా భవనము ఉన్నది. భవనము లోపల పురిటింటి వ్యవస్థ చేయబడింది. ఎప్పుడు కూడా కిటికీలు మూసే ఉంచబడతాయి. అయినప్పటికీ బాలకుడు అపహరించబడ్డాడు. ఈ నగరమును వీడి నేను కానీ యాదవులు కానీ బయటికెక్కడికి వెళ్ళలేదు. నగరమును రక్షించుటకు సుప్రసిద్ధులైన వీరులు నియమించబడ్డారు. జనని, నీ ప్రభావము సర్వవిదితము. నీ మాయచేతనే ఈ ఘటన జరిగింది. దీనివలన ఎవరో మాయావి నా కుమారుని అపహరించాడు. జనని, నీ చరిత్ర అత్యంత గుప్తము. దీనిని తెలుసుకోవటంలో నేనును అసమర్థుడనైనాను. అల్పబుద్ధులు, పరిమిత భావములు గల సామాన్యులు నీ ప్రభావమును ఎప్పుడూ తెలుసుకోలేరు. పుత్రుని దొంగిలించిన వ్యక్తి ఎక్కడకు వెళ్ళిపోయాడు? నా సేవకులు అతనిని చూడనే లేదు. అంబిక, ఇది నీవు రచించిన మాయయే. నీ కొరకు ఇది ఏమాత్రము విచిత్ర విషయము కాదు. నేను ప్రకటమగటానికి ముందే నీ మాయ నా తల్లి గర్భము నుండి బలవంతముగా శిశువును లాక్కున్నది. అతనిని రోహిణి గర్భమున ప్రవేశపెట్టింది. అక్కడ ప్రకటితుడైన కుమారుడు బలరాముడని పేరుతో ఖ్యాతి వహించాడు.